హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం 4th క్లాస్ నుంచి 3rd లెసన్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ఈ ట్రిప్ ఆఫ్ మెమరీస్ లెసన్ నేమ్ వచ్చేసి. సో ఈ లెసన్ అనేది మనకి లెటర్ ఫార్మేట్లో ఉందన్నమాట. సో లెటర్ ఫార్మేట్ అనేది మనకి ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఒకసారి దాన్ని క్లియర్గా చూసుకుంటే ఇక్కడ చూడండి, స్టేషన్ అండ్ డేట్ ఉంది. సో ఇది వచ్చేసి హెడ్డింగ్ అవుతుంది అనమాట. లెటర్లో ఫస్ట్ పార్ట్ ఇది చూడండి. స్టేషన్ వచ్చేసి కామాతో ఎండ్ అయింది, డేట్ వచ్చేసి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. ఇవి పంక్చుయేషన్లో ఖచ్చితంగా అడుగుతాడు. సో చిన్నగా ఉంటాయి కానీ చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ చూడండి, డియర్ హర్ష అని ఉంది. సో ఈ డియర్ హర్ష అన్నది సాల్యుటేషన్ లెటర్లో సెకండ్ పార్ట్ అనమాట. సో ఈ సాల్యుటేషన్ అన్నది కామాతో ఎండ్ అయింది చూడండి. అండ్ ఇక్కడ డియర్ హర్షలో డి క్యాపిటల్, హర్షలో హెచ్ క్యాపిటల్ ఉంది. సో ఇది కూడా చూసుకోవాలా అంటే చూసుకోవాలి, ఎందుకంటే మనకు డైరెక్ట్ బిట్ అడగచ్చు, చూస్ ద కరెక్ట్ సాల్యుటేషన్ అని చెప్పేసి. సో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ కంటెంట్లో చూసుకుంటే కనుక నేను ఇక్కడ అండర్లైన్ చేశాను, హైలైట్ చేశాను చూడండి. హార్స్లీ హిల్స్ గురించి మాట్లాడుతున్నారు అనమాట ఈ లెసన్లో. ఈ హార్స్లీ హిల్స్ని మనము ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాము. నెక్స్ట్ చూస్తే కనుక సో ఇక్కడ ఒక హిస్టారికల్ టౌన్ ఉందంట, అది వచ్చేసి మదనపల్లి. సో ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమనని ట్రాన్స్లేట్ చేశారనమాట బెంగాలీ టు ఇంగ్లీష్. అండ్ ఇక్కడే వచ్చేసి మిసెస్ మార్గరెట్ కజిన్స్, ఏ బ్రిటిష్ ఉమెన్, కంపోజ్ ట్యూన్ ఫర్ నేషనల్ యాంథమ్. మన నేషనల్ యాంథమ్ యొక్క ట్యూన్ని కూడా కంపోజ్ చేశారు ఎవరు? మిసెస్ మార్గరెట్ కజిన్స్. అండ్ అలాగే జనగణమన వాజ్ ఫస్ట్ సాంగ్ ఎట్ కోర్ట్ యార్డ్ ఇన్ మదనపల్లి. జనగణమన ఫస్ట్ ఎక్కడ పాడారంటే మదనపల్లి యొక్క కోర్ట్ యార్డ్లో పాడారు. సో ఇది కంటెంట్ పరంగా చూసుకుంటే కనుక మనకి. సో లాస్ట్లో చూస్తే కనుక లెటర్ ఎండింగ్ అనమాట. లెటర్ ఎండింగ్ చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, యువర్స్ లవింగ్లీ హేమంత్ అని ఉంది. యువర్స్ లవింగ్లీ అని ఉన్నది ఏమవుతుందంటే సబ్స్క్రిప్షన్ అవుతుంది అనమాట. సో ఈ యువర్స్ లవింగ్లీలో వై క్యాపిటల్ ఉంటుంది. ఈ సబ్స్క్రిప్షన్ అనేది మనకి కామాతో ఎండ్ అవుతుంది చూడండి, యువర్స్ లవింగ్లీ కామా. సో మన నెక్స్ట్ మన నేమ్, ఆ నేమ్ దగ్గర నేమ్ క్యాపిటల్లో స్టార్ట్ అవ్వాలి. ఇది లెటర్లోని లాస్ట్ పార్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి చూడండి, వొకాబులరీ అని చెప్పేసి సినోనిమ్స్ ఇచ్చాడు ఇక్కడ. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. ఐ క్విక్లీ హ్యాడ్ మై బాత్, ఐ హరీడ్లీ హ్యాడ్ మై బాత్, ఐ ఇన్స్టాంట్లీ హ్యాడ్ మై బాత్. ద అండర్లైన్ వర్డ్స్ క్విక్లీ, హరీడ్లీ అండ్ ఇన్స్టాంట్లీ క్యారీ ద నియర్లీ సేమ్ మీనింగ్. సచ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ సినోనిమ్స్ అనమాట. సో ఇక్కడ క్విక్లీ, హరీడ్లీ, ఇన్స్టాంట్లీ అనేవి మూడు కూడా సేమ్ మీనింగ్ని ఇస్తాయి కాబట్టి సో వాటిని సినోనిమ్స్ అంటారు. సినోనిమ్స్ అంటే మీనింగ్స్. సో సినోనిమ్ డెఫినేషన్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి డెఫినేషన్ టైప్ అనమాట. ఈ సినోనిమ్ ఈజ్ ఏ వర్డ్ దట్ హ్యాస్ నియర్లీ ద సేమ్ మీనింగ్ యాజ్ అనదర్ వర్డ్. సో ఇక్కడ మనకి కొన్ని సినోనిమ్స్ ఇచ్చాడు చూడండి. వండర్ఫుల్ అంటే అడ్మైరబుల్, అమేజింగ్, అస్టానిషింగ్, వెకేషన్, బ్రేక్, హాలిడే, బ్యూటిఫుల్, ప్రిటీ, గుడ్ లుకింగ్, చార్మింగ్, మెమొరీ, మైండ్, రీకలెక్షన్, రిమెంబరెన్స్, కోర్ట్ యార్డ్, లాన్, పేషియో, యార్డ్, composed, confident, easygoing, level-headed, occasionally, sometimes, now and then, infrequently, interesting, alluring, amusing, attractive. సో ఇవి వచ్చేసి సినోనిమ్స్ అనమాట. సో వీటిని మనం మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఒక యాక్టివిటీ ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి ఈ పారాగ్రాఫ్ని చదివి సేమ్ పారాగ్రాఫ్ని నుంచి సినోనిమ్స్ ఫిల్ చేయమని ఇచ్చాడు పారాగ్రాఫ్ పిల్లలకి. సో చూడండి, ఇక్కడ హార్స్లీ హిల్స్ ఈజ్ ఎ వెల్ నోన్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ ఆ వెల్ నోన్ ప్లేస్లో మనము ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఫిల్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి హార్స్లీ హిల్ ఈజ్ ఏ వెల్ నోన్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ వెల్ నోన్ బదులు మనం యూజ్ చేసేది ఏంటంటే ఫేమస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హెవీ ప్లేస్లో మనకి సిమిలర్ మీనింగ్ ఇచ్చేది డెన్స్. నెక్స్ట్ వచ్చేసి గుడ్ లుకింగ్, బ్యూటిఫుల్, ద హోల్ ఏరియా ఈజ్ ఫిల్డ్ విత్ గ్రీన్ ట్రీస్ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్. ఫిల్డ్ అన్నాడు కాబట్టి సో కవర్డ్. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్,
సో క్లైమేట్, ఇవి సినోనిమ్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, మనకి మ్యాచింగ్ ఇచ్చాడు. సో సినోనిమ్స్ని మ్యాచ్ చేయమని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, షేర్ అంటే డిస్ట్రిబ్యూట్ అనమాట. సో ఫస్ట్ డి వస్తుంది. ప్యాక్, బండిల్, టచ్, ఫీల్ అనమాట. డి. ఎంజాయ్, డిలైట్, స్లోప్, స్లాంట్, ఇవి సినోనిమ్స్. నెక్స్ట్ వచ్చేసి యాంటోనిమ్స్ డెఫినేషన్ కూడా ఇచ్చారు చూడండి. యూ మస్ట్ గో టు హార్స్లీ హిల్స్ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ కోల్డ్ వెదర్ ఇన్ హాట్ సమ్మర్. సో ఇక్కడ కోల్డ్, హాట్ ఆపోజిట్ వర్డ్స్. ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. దే ఆర్ ఆపోజిట్ ఇన్ మీనింగ్. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాంటోనిమ్స్. సినోనిమ్స్ అంటే మీనింగ్స్, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. సో ఇక్కడ మనకి పిల్లలకి యాక్టివిటీ ఇచ్చారు చూడండి, ఆపోజిట్ వర్డ్స్ రాయమని చెప్పేసి. జాలీ ఆపోజిట్ వర్డ్ వచ్చేసి సాడ్ ఆర్ సీరియస్ అనమాట. జాలీ అంటే సరదాగా టైం గడపడం. సో దీనికి ఆపోజిట్ వర్డ్స్ వచ్చేసి సాడ్ ఆర్ సీరియస్. అబోవ్ అంటే మనకి తెలిసిందే, బిలో. నెక్స్ట్ వచ్చేసి బిగ్, స్మాల్, టాల్, షార్ట్, క్లీన్, డర్టీ. ఫ్రెష్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి స్టేల్ అంటే పాడైపోవడము లేదా ఓల్డ్. నెక్స్ట్ వచ్చేసి గుడ్, బ్యాడ్, స్ట్రాంగ్, వీక్, సైలెంట్, నాయిసీ, బ్రైట్, డిమ్ ఆర్ డల్. సో ఇవి ఆపోజిట్ వర్డ్స్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి గ్రామర్ అని చెప్పేసి యాడ్జెక్టివ్స్ గురించి ఇచ్చాడు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ అండ్ ఐడెంటిఫై యాడ్జెక్టివ్స్. దే ఆర్ బిగ్ and tall trees and dense bushes on either side of the road. The underlined words in the sentence add special meaning to trees and bushes. So ఇవి వచ్చేసి nouns మనకి. In other words, they describe the trees and bushes. These type of words are called describing words. Such words are called adjectives. సో ఇక్కడ మనకి ట్రీస్ అండ్ బుషెస్ అనేవి నౌన్లోకి వెళ్తాయి. సో ఆ నౌన్స్ గురించి ఈ టాల్, డెన్స్ అనేవి డిస్క్రైబ్ చేస్తున్నాయి. అంటే నౌన్ అండ్ ప్రొనౌన్స్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి. సో ఇలా నౌన్ లేదా ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేసే వర్డ్స్ని డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటాము. వాటిని మనము యాడ్జెక్టివ్స్ అంటాము. సో యాడ్జెక్టివ్స్ అనేవి నౌన్ మరియు ప్రొనౌన్ యొక్క గుణాలని వాటిని చెప్తాయి అన్నమాట. సో యాడ్జెక్టివ్స్ని మనము డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటాం. సో ఇక్కడ పిల్లలకి ఒక యాక్టివిటీ ఇచ్చారు చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ విత్ అప్రోప్రియేట్ వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్ గివెన్ బిలోని. So there is a dash queue at the ticket counter. So long queue. The dash girl is crying for her mother. The poor girl is crying for her mother. There are dash flowers in the garden, colorful flowers. Kashim is dash a fighter, karate fighter. She speaks dash English, fluent English or little English. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు ఒక యాక్టివిటీ ఇచ్చాడు. డిస్క్రైబింగ్ వర్డ్స్ని నేమింగ్ వర్డ్స్తో మ్యాచ్ చేయమని. సో ఇక్కడ డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే యాడ్జెక్టివ్స్, నేమింగ్ వర్డ్స్ అంటే నౌన్స్. సో ఫస్ట్ వచ్చేసి డార్క్ నైట్ అనమాట, డీప్ సీ, బ్లూ స్కై, కూల్ మూన్, బ్రైట్ సన్. సో ఇవి వచ్చేసి మనకి యాడ్జెక్టివ్స్. డార్క్, డీప్, బ్లూ, కూల్, బ్రైట్ యాడ్జెక్టివ్స్ ఇవి. సో ఇక్కడితో మనం ఇది ఆఫ్ అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెసన్లో చాలా ఉన్నాయి గ్రామర్ టాపిక్స్. సో ఇవి చూడండి అండ్ కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ అప్లోడ్ చేస్తాను, అందులో కంటిన్యూషన్ చూడండి.